जय हो। జీవన పోరాటంలో బహుదూరపు బాటసారులైన బిడ్డలు, మలిసంధ్యలో కష్టాల కడిలిలో కన్నవారు, నిరాశ్రయులై మౌన వేదనతో గడిపే నిస్సహాయులు, వయోవృద్ధులు. వారి దయనీయ స్థితి ముంబైలో సంఘ సేవిక యోజనా ఘరత్ను కదిలించింది. అచ్చంగా ఇలాంటి వారికి చలువ పందిరిలా ఆమె థానేలో వయోవృద్ధాశ్రమం నెలకొల్పారు. బాధామయ జీవుల కల్పవల్లయ్యారు. వయోవృద్ధులు కన్నవారిగా బాధ్యతలు నిర్వర్తించి మలిసంధ్యకు చేరిన కుటుంబ పెద్దలు ఈ ప్రపంచంలో తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అలాంటి బాధామయ జీవుల ఆశాజ్యోతి యోజనా ఘరత్. ఆశావాహ దృక్పథం, కరుణామయ తత్వం ఈ రెండూ కలిస్తే యోజనా ఘరత్. అనాథలుగా మారిన పెద్దలకు పెద్ద దిక్కు ఆమె. గత 28 వయోధికుల సేవకు అంకితమైన నిస్వార్థ సేవామయి. బై సమీపాల థానేలో స్మిత్ ఓల్డేజ్ హోమ్ అండ్ కేర్ ఫౌండేషన్ నెలకొల్పారు. మందిరాలు, మసీదులు, ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర పడి ఉండే వయోవృద్ధులను చేరదీసి ఆశ్రయమివ్వాలని నిర్ణయించారు. అందుకు ఈ సేవా ఫౌండేషన్ పునాది అయింది. నమస్తే జీ, मैं ऑर्फनेज होम से पली बड़ी हूँ. నేను స్మిత్ అనాథ వృద్ధాశ్రమ వ్యవస్థాపకురాల్ని. ఇక్కడ ఆశ్రమం కంటే నా వయసే ఎక్కువ. ఎంతో కాలంగా వీరికి దగ్గరగా ఉన్నాను. కన్నవారు ఇక్కడికొచ్చినప్పుడు వారి ఒంటరితనాన్ని చూశాను. ఇక వాళ్లలా భావించిన అవసరం లేదు. మీతో నేనున్నాను అని గట్టిగా చెప్పారని అనుకున్నాను. ఈ కష్టకాలంలో మీతో ఎవరో ఒకరు తోడుంటారని, శ్రద్ధగా చూసుకుంటారని ఘోషించారని ఉంది. అందుకు ముందుగా ఏ దిక్కు లేనట్లు మందిరాలు, మసీదుల దగ్గర ఉన్న వయోవృద్ధ జంటల్ని ఇక్కడికి తీసుకొద్దామని నిర్ణయించారు. వారికి అండగా ఉండాలని నా ఆశయం. యోజన తొలినాళ్ల జీవితమంతా కష్టాల కడలిలోనే సాగింది. తను పుట్టినప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పుడు అమ్మ తన సంరక్షణ చూడలేక కోల్కత్తాలోని మదర్ తెరీసా వయోవృద్ధుల సంరక్షణాలయానికి అప్పగించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ నిర్వహించే ఈ సేవా సదనం యోజన జీవనపథాన్నే మార్చింది. నిస్వార్థ సేవకు నిర్వచనం తెలుసుకుంది. అదే జీవన పరమార్థంగా భావించింది. ఏకాంతచరలాంటి వయోవృద్ధుల జీవన స్థితిగతులపై అవగాహన పెరిగింది. వారి శ్రేయం ఓ సామాజిక బాధ్యతగా భావించి నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని గుర్తించారు. మా అమ్మకు మదర్ తెరీసా ఘనస్ఫూర్తి. గ్రామాలకు వెళుతూ పేద గర్భిణులకు పోషకాహారమిచ్చి ఆరోగ్య సంరక్షణ చూస్తూ సురక్షిత ప్రసవాలకు వీలు కల్పించే వారి సేవాభావం నన్నెంతో ప్రభావితం చేశాయి. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న యోజన తర్వాత కుష్ఠరోగుల సంరక్షణ కేంద్రంలో సేవలను కొనసాగించారు. తన కుమార్తెను పెంచుతుండగా ఆ అనుభవాలు ఆమెను ఇంకా బలంగా తీర్చిదిద్దాయి. నిబద్ధతను మరింత పెంచాయి. బిడ్డల తల్లిగా, పెద్దల సంరక్షకురాలిగా ద్విపాత్రను సమంగా పోషించారు. భవిష్యత్ కార్యక్రమాలకు ఈ అనుభవాలే పునాది వేశాయి. నా కుమార్తెలు ఎదిగొస్తున్నప్పుడు వారికి నా అవసరం ఉంటుంది, నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం? దురదృష్టమేమిటంటే అదే సమయంలో నా సంరక్షణలో ఉన్న వయోవృద్ధులు తమ జీవితంలో చివరి దశలో గడుపుతున్నారు. నేను ఆ సమయంలో పెద్దల బాధ్యత చూసుకుంటూనే 7 ఏళ్ల వయసున్న నా కుమార్తెను బాత్రూం దగ్గర ఉంచాను. వస్తూ పోతూ బిడ్డను చూస్తూ ఉండేదాన్ని. నా కుమార్తెలకు నేనొక్కటే చెప్పదలుచుకున్నాను. బంగారు తల్లులు, మిమ్మల్ని సరిగ్గా చూడలేదని మీరు భావిస్తే నన్ను క్షమించండి. నిజానికి మీరంటే ఎంత ప్రేమో నా మనస్సాక్షికే తెలుసు. బుద్ధి వికాసం లేని ఆటిజం పిల్లల కోసం ఆమె చేసిన పనికి ఇంట్లో గొడవలయ్యాయి. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు. తన కుటుంబాన్నే వదిలిపెట్టి వచ్చారు. తానే దగ్గర బోయిసర్లో ఆశ్రమం పెట్టారు. కుటుంబం దూరమైంది. కొంతకాలం కూతుళ్లు ఆమెకు దూరంగా ఉన్నారు. అయినా యోజనది అచంచల స్వభావం, అంకిత భావం, తల్లి త్యాగాలు, సేవాభావం చూసి చివరికి కుమార్తెలు మనసు మార్చుకుని ఆమెకు అండగా నిలిచారు. जैसे जैसे
एरिया बदलते गया वैसे वैसे हमारी सेवाएं भी बदलती गई। సేవలు అందించేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా సేవలు విస్తరించాయి. సమీపంలోని పాన్వెల్లో పేరెంట్స్ దయనీయ స్థితి కదిలించింది. ఆకలి తీర్చడానికి వాళ్ళు పచ్చి బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తిని బతికారంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. ఇలాంటి సంఘటనలు చూశాక వయోవృద్ధులకు సేవలు చెయ్యాలన్న నా సంకల్పం మరింత బలపడింది. देखने के बाद मुझे लगता नहीं मुझे इनकी सेवा करनी चाहिए। స్మిత్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాక యోజన ప్రయత్నాలకు ఒక అధికారిక గుర్తింపు వచ్చింది. తన సంస్థకు స్మిత్ ఫౌండేషన్ అనే పేరు పెట్టారు. ఫౌండేషన్ను నెలకొల్పిన తర్వాత ఆమె కార్యక్రమాల విస్తరణకు ఒక వ్యవస్థ ఏర్పడింది. ఒక మహిళ కోమా నుంచి బయటపడటం ఆమె పాత్రకు గుర్తింపు తెచ్చింది. ఈ కృషికి గుర్తింపుగా యోజనకు మదర్ తెరీసా పురస్కారం లభించింది. देखिए समाज से सबसे पहली बात यह है कि गवर्नमेंट ఓ 5 ఎకరాలు ఇవ్వండి, వయోవృద్ధుల ఆశ్రమానికి శాశ్వత భవనాలు కట్టుకుంటాం అని తరచూ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. కానీ అధికారులు ఓ వితండవాదం తెర మీదికి తెస్తున్నారు. ఇలాంటివిస్తే చరమాంకంలో ఉన్న అమ్మా నాన్నను వదిలిపెట్టండని ప్రోత్సహించడమే అవుతుందట. అయినా ఎవరి పని వాళ్లు చెయ్యాలి. పేరెంట్స్ ను పిల్లలు చూడాలి, ప్రభుత్వం కాదు. కానీ పిల్లలు ఆ బాధ్యత వదులుకుంటే ఎవరు చూడాలట? మానసిక, శారీరక ఆరోగ్య సంరక్షణ బాధ్యత చూడాల్సిందే మాలాంటి వాళ్లే కదా. गवर्नमेंट की नहीं है तो अपना फिजिकल हेल्थ, मेंटल हेल्थ और अपना फाइनेंशियल हेल्थ स्ट्रांग रखना अपना काम है। ఈ ఆశ్రమం ఒక మనసున్న మనిషి స్థాపించిన మానవీయ వ్యవస్థ. ఆ మానవతా పరిమళం యోజనా ఘరత్. ఈమె ఇప్పటిదాకా 5,000 వయోవృద్ధులను చేరదీసి ఆశ్రయమిచ్చారు. వీరిలో అత్యధికులు కుటుంబాలు తమకు వద్దనుకుని వదిలేసిన వారే.